హాయ్ అండి. ఈరోజు నుంచి మనం లంచ్ బాక్స్ రెసిపీ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది గోంగూర రైస్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అను7. ఫస్ట్ ఫ్రెష్గా ఉన్న గోంగూరను తీసుకొని కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఒక 2 గుప్పెట్ల గోంగూర అయితే సరిపోతుందండి. అలా కడిగి పెట్టుకున్న గోంగూరని బాయిల్ చేసుకోవాలి. గోంగూర, కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగంత వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. గోంగూర త్వరగానే బాయిల్ అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. చూడండి, మన గోంగూర అంతా చక్కగా బాయిల్ అయిపోయింది కదా. ఇలా కలర్ చేంజ్ అయితే బాయిల్ అయినట్టే. దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడవ్వగానే అందులోకి పోపు దినుసులు, కొన్ని పల్లీలు, కొన్ని పచ్చి శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, అవి మనకు లైట్గా కలర్ చేంజ్ అయితే లైట్గా ఫ్రై అయినట్టే. ఈ టైంలోనే మనం ఎండుమిర్చి వేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చి కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు చక్కగా అన్నీ ఫ్రై అయిపోయాయి కదా. ఈ టైంలో మనం గోంగూర పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోంగూర పేస్ట్ని మనం ముందుగా వేసుకున్న పల్లీలు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగంత ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఎంత రైస్ యాడ్ చేసుకుంటున్నామో వాటికి సరిపడా యాడ్ చేసుకుంటే చాలు. అంతా కలిపి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి. అప్పుడు మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది. చూడండి, మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఈ టైంలోనే మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసి కలుపుకోవాలి. చాలా జాగ్రత్తగా మెల్లిగా కలుపుకోవాలండి. మనం అన్నం వేసాక లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి గ్యాస్, లేకపోతే అన్నం మాడిపోతుంది. అంతా బాగా కలుపుకున్నాక మనం ఒక 5 మినిట్స్ గ్యాస్ని అలా సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేయాలి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే అంతే అండి, మన గోంగూర రైస్ రెడీ అయిపోయింది. ఎమ్మి పుల్లగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ ఏం రెసిపీ చేయాలో కామెంట్ చేయండి.